హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గీత. ఈరోజు నేను రిసార్ట్కి వచ్చాను. అది కూడా ఎక్కడ తెలుసా, గోవాలో రిసార్ట్కి. సో ఈ రిసార్ట్ చాలా బాగుంది. నేను వచ్చి కూడా 1 డే అయిపోయింది. సో ఈ రిసార్ట్ని మీకు ఇప్పుడు నేను వీడియో మొత్తం తీసి చూపిస్తాను. మీకు ఇన్ కేస్ ఇది నచ్చితే మీరు నెక్స్ట్ టైం మీరు గోవాకి వచ్చినప్పుడు ఇది మీకు ఈజీగా యూజ్ అవుతుంది. అండ్ ఇది క్యాలంగేట్ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ రిసార్ట్ ఉందన్నమాట. సో స్టే ట్యూన్. మేము ఎప్పుడైతే గోవా అని డిసైడ్ అయ్యామో అప్పుడే మేము ఇంటి నుంచే మేము రిసార్ట్ బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఫుల్ అమౌంట్ అయినా పే చేయొచ్చు, లేదంటే 50% అమౌంట్ అయినా పే చేసి మనం రిసార్ట్ బుక్ చేసుకోవచ్చు. యాంబియన్సే కానీ అక్కడ సర్వీసే కానీ 100కి 100% నేనైతే ఇస్తాను డెఫినెట్గా. ఎంత ప్లెజెంట్, ఎంత మంచి ఎన్విరాన్మెంట్లో మేము ఉన్నాము అంటే అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఉన్న స్టేయింగ్. ఇక్కడ మాకు ఇలా వెయిటింగ్, ఇక్కడ రిసెప్షన్ దగ్గర వెయిటింగ్ చేసుకొని ఉండడానికి కూడా వాళ్ళు ఇచ్చారు. ఇంక ఇట్లా ఈ వాక్వే కూడా ఫుల్ గ్రీనరీ. ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ దిగొచ్చు తెలుసా మనం. అంత మంచిగా వ్యూ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఇంకా చాలా ప్లేసెస్లో అంటే చాలా కొన్ని దగ్గర ఎలా అంటే యాంటిక్ పీసెస్ పెట్టారనమాట. అసలు వాటి వల్ల అసలు ఆ రిసార్ట్కి చాలా అందం వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ ఏరియా. ఈ సిట్టింగ్ ఏరియా ఎలా అంటే ఇప్పుడు మా అత్త కూర్చుని చూడండి, అది ఎలా అంటే అక్కడ మనం చిల్ అవుట్ కూడా అవ్వచ్చు. మన రూమ్లోనే చిల్ అవ్వాలని ఏం లేదు, మీరు ఎక్కడైనా నీట్గా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చిల్ అవ్వచ్చు హ్యాపీగా. అసలు ఇబ్బంది అసలు ఏమి ఉండదు, ఎవరి వల్ల మనకి కూడా ఇబ్బంది ఉండదు. వెరీ సేఫెస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా నైస్గా మెయింటైన్ చేశారు. అంటే చాలా స్ట్రిక్ట్గా రూల్స్ చేయించారు. అంటే స్విమ్ సూట్ వేసుకొని రావాలి అలా, అండ్ ఆల్కహాల్ యూస్ చేయకూడదు స్విమ్మింగ్ టైంలో, అలా రూల్స్ పెట్టారు. చాలా మంచిగా అనిపించింది, ఎవరికి ఇబ్బంది లేకుండా. అండ్ ఇక్కడ మొత్తం నేను చెప్పినట్టు మొత్తం గ్రీనరీ అనమాట. ఇంకా ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఇంకా నేను వచ్చిన నెక్స్ట్ డే ఇంకా ఇదంతా వీడియో తీసానమాట. వచ్చిన రోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఆ రోజే తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. కొంచెం ఇంకా రిలాక్స్ అయ్యి అలా నెక్స్ట్ అలా తీసాను వీడియో. ఇక్కడ వచ్చేసి మనకి రిసార్ట్లో ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ సెటప్ చేస్తారనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఎంత బాగుంటుందో టేస్ట్ వైజ్ కూడా. అండ్ ఇక్కడ అంటే అక్కడ అంబియన్స్ కూడా నీట్గా, అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవాలనుకునే వాళ్ళు. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, బ్యాచులర్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. బట్ మా మట్టుకైతే మేము గర్ల్స్ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇదేంటంటే ఇంకా ఇక్కడ నుంచి రూమ్స్ మనకి స్టార్ట్ అవుతుంది, లిఫ్ట్ కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఇది అలా చాలా రూమ్స్ ఉన్నాయి. ఈ ఒక్క రూమ్, ఈ 2 రూమ్స్ అని ఏం లేదు, చాలా రూమ్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ మేము తీసుకున్న రూమ్ టూర్ కూడా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ట్విన్ స్యూట్ అనమాట. సో అది కూడా బాగుంది. అండ్ ఇది బయటికి అనమాట. ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఈ రిసార్ట్ చాలా వాకబుల్ మన క్యాలంగేట్ బీచ్కి. బాగా బీచ్ అయితే అందరికీ తెలుసు, ఫేమస్. ఆ బాగా బీచ్ అయితే జస్ట్ బై కార్ 20 minutes, సో 15 minutes. బై వాక్ వెళ్ళలేము, బట్ క్యాలంగేట్ బీచ్కి మాత్రం బై వాక్ వెళ్ళిపోవచ్చు. అసలు రిసార్ట్ ఎదురుగానే మీకు టిఫిన్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, స్పాస్ ఉన్నాయి, వైన్స్ ఉన్నాయి, ఆల్కహాల్, లిక్కర్, ఎవ్రీథింగ్, ఐస్ క్రీమ్ పార్లర్స్, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. ఎక్కడికి కూడా ఒక వెహికలే కానీ ఒక కార్తో వెళ్ళే అవసరమే లేదు. ఓపిక ఉంటే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. మేమైతే ఫస్ట్ డే ఏ కారు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, బై వాకే ఈజీగా క్యాలంగేట్ బీచ్కి వెళ్ళిపోయాము. అక్కడ ఎందుకంటే ఇంకా మనం కార్లో వెళ్తే ఇంకా ఏం చూస్తాం, అంటే ఏం సరిగ్గా షాపింగ్ చేయలేము, ఏం చూడాలనుకున్నా కూడా చూడలేము. కాబట్టి నడుచుకుంటూ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ అక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని చిన్న షాపింగ్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి ఇంకా మేము వెళ్ళి వచ్చేసేసరికి నైట్ అయ్యింది. నైట్ వచ్చి చూసేసరికి ఇంకా బాగుంది. మరి సరే మళ్ళీ ఒకసారి నైట్ వీడియో తీద్దామని చెప్పేసి ఇలా నేను నైట్ వ్యూని ఇలా
క్యాప్చర్ చేసిన. మార్నింగ్ కూడా బాగుంది, నైట్ వ్యూ కూడా బాగుంది, రెండు నచ్చినాయి. సో ఇంకా నాకు కూడా నా వీడియో అంటే నా ఛానల్లో నాకు ఇంకా కోర్స్ మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇలా నేను వీడియో తీసుకుంటూ పోయాను. చూడండి నైట్ వ్యూ కూడా ఎంత బాగుందో. నైట్ వ్యూలో కూడా మస్తు ఫోటోలు వచ్చినాయి. అసలు అన్ని గనం ఫొటోస్ దిగాము మేమైతే. అసలు మా ఫోన్లో ఫుల్ స్పేస్ కూడా అయిపోయింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కంటెంట్ నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరెన్నో వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తా. నెక్స్ట్ నేను రూమ్ టూర్ కూడా తీస్తాను. తర్వాత ఇంకా గోవాలో మేము పాసిబుల్ అంటే ఎన్ని వీడియోస్ అయితే నేను ఒకవేళ తీయగలుగుతానో ఆ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మా మమ్మీ హాయ్ చెప్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, బట్ ఇంకా అంతే. మీరు చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. ఇక్కడ నంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి రూమ్ని నేను వీడియో తీయలేను కాబట్టి నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము తీసుకున్న రూమ్ టూర్ చూపించడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు జస్ట్ మీకు వెరీ షార్ట్ అండ్ సింపుల్గా మెయిన్ ఇంపార్టెంటే రిసార్ట్ ఏంటి, రిసార్ట్ ఎదురుగా ఏముంది, వాకబుల్ డిస్టెన్స్లో మనకి కాలింగేట్ బీచ్, సో ఇవన్నీ జస్ట్ చూపించాను అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.